నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మనకి చాలా ఆలోచనలు, లక్ష్యాలు, మనం ఒక స్థాయికి వెళ్ళాలనే తలంపు, దృఢ సంకల్పం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవి నెరవేరు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, జీవితంలో మనకి విజయాలు చాలా తక్కువ, అపజయాలే ఎక్కువ. జీవితం మనకి ఒక గుణపాఠం నేర్పిస్తూ మళ్ళీ కొన్ని సందర్భాల్లో మెరిసి చూపిస్తూ ముందుకు పోతాం. చాలా సందర్భాల్లో చాలా అనుకుంటాం, ఓటమి పాలవుతాం, ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటాం, వెళ్ళలేము. దీనికి కారణం ఏంటంటే మనకి కార్యాచరణ లేకపోవటం, మనం ఒక నిబద్ధత, ఒక ఆలోచన లేకుండా ఆవేశపడటం. ఉదాహరణకి కొన్ని సంఘటనల సందర్భంలో చాలా ఆవేశపడతాం, ఇది మనకు దక్కదనుకుంటాం. ఒక పోటీ జరుగుతుంటే, ఒక పోటీ పరీక్ష జరుగుతుంటే అప్పటికే ఆ ఉద్యోగాలు అమ్మేసుకున్నారు అనుకుంటాం. కానీ మనం లక్ష్యం చేరాలనేటువంటి ఆలోచనని చాలా సందర్భాల్లో విరమించుకుంటాం. ఎక్కువ మంది అంతే. కొంతమంది పట్టుదలతో పోట్లాడతారు, సాధ్యమైనంత వరకు కృషి చేస్తూనే ఉంటారు, కానీ అది చేజారిపోతుంటుంది. అయితే నేనైతే ఒక చిన్న సందర్భం మీ దృష్టిలో పెట్టదలుచుకున్నాను. ఒకసారి ఒక కుగ్రామంలో ఒక పెద్ద పందెం జరుగుతుంది, పరుగు పందెం, 10,000 కిలోమీటర్ల పరుగు పందెం. ఈ కథ చాలామందికి తెలుసు, 1-2 సినిమాల్లో కూడా దీన్ని చూపించారు. ఆ పరుగు పందెంలో ఏంటంటే, మొదటి బహుమతి వచ్చిన వాళ్ళకి 50,000, రెండో బహుమతి వచ్చిన వాళ్ళకి 25,000, మూడో బహుమతి వచ్చిన వాళ్ళకి 15,000 అని పెట్టారు. ఆ పోటీ లక్ష్యం 10,000 గమ్యాన్ని చేరుకుని రావడం. కొంతమంది సునాయాసంగా కొద్ది నిర్దేశిత సమయం అంటూ లేకుండా ఒక సునాయాసంగా తమ లక్ష్యాన్ని సాధించి వేదిక మీదకి వచ్చి నిలబడ్డారు ఒక ముగ్గురు. న్యాయ నిర్ణేత వాళ్ళకి బహుమతులు ఇవ్వకుండా, ఈ పోటీ ఇంకా పూర్తి కాలేదన్నాడు. గ్రౌండ్లో చూస్తే ఎవరు లేరు. ఎప్పుడైతే వీళ్ళ ముందు గ్రౌండ్లో చూస్తే పెద్దగా ఎవరు కనిపించట్లేదు. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు విజేతలుగా ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. కానీ అతను, మీరు ఒకసారి అటు చూడండి అన్నాడు. ఒక స్థూలకాయుడైనటువంటి యువకుడు ఆ గ్రౌండ్లో పరిగెడుతూ కనిపించాడు. కనిపించి అతని గమ్యం చేరుకుని పెద్ద విజయాట్టహాసం చేశాడు. అప్పుడు చెప్పాడు, నేను వీళ్ళకిచ్చే బహుమతులకి తోడు అతనికి ప్రత్యేకంగా 10,000 ఇస్తున్నానని న్యాయ నిర్ణేత చెప్పాడు. ఎందుకంటే అతను గమ్యం మీద దృష్టి పెట్టాడు కాబట్టి. గమ్యం